తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది. నేపథ్యంలో క్యూ లైన్లోకి సంబంధించి భక్తుల్ని టీటీడీ అధికారులు అనుమతించడం లేదు. దీంతో భక్తులు రోడ్లపై అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కంపార్ట్మెంట్లోకి తీసుకెళ్తామని చెప్పి బస్సుల్లో వేరే చోటకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము అధికారుల వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే 24 నుంచి 30 గంటల సమయం పడుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే క్యూ లైన్కి సంబంధించి పూర్తిగా ఇప్పటికే టీటీడీ నిలిపేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు చూసినట్లయితే మనం ఎక్కడ చూసిన రోడ్లలో వాళ్ళ ఆరు బయటే ఇక్కడే నిద్రిస్తున్నారు. కొంతమంది ఇక్కడే ఎక్కడ పడితే అక్కడే పడుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ అధికారులు క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా మరోవైపు ఏదైతే క్యూ లైన్లు కూడా భారీగా ఉండడంతో భక్తుల్ని అనుమతించడం లేదని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలుపుతోంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా అంటే రోడ్లలో కనీసం వాహనాలు వేగంగా వెళ్ళేటువంటి వాహనాల వద్ద కూడా ప్రజలు ఎక్కడికక్కడే నిద్రిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు అక్కడే రోడ్లపైనే పడుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఒక గెస్ట్ హౌస్లు వెనకాల పూర్తి స్థాయిలో అంటే బాత్రూముల ప్రాంతంలో ఆ ప్రాంతంలో పోయి భక్తులు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా భక్తులకి టీటీడీ అధికారులు ఎటువంటి సమాచారం అందించకపోవడంతో ఏదైతే వాళ్ళు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి భక్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు టీటీడీకి సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తిగా మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నప్పటికీ భక్తులు మాత్రం భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే టీటీడీ మొదటి నుంచి చెప్తున్న దాని ప్రకారం పాచికాల గంగమ్మ గుడి వరకు ఏదైతే క్యూ లైన్ వేచి ఉందని చెప్పేసి అంటున్నప్పటికీ ముఖ్యంగా అక్కడ క్యూ లైన్కి సంబంధించి చాలా వరకు ఖాళీగా ఉన్న భక్తుల్ని మాత్రం అనుమతించడం లేదని చెప్పేసి భక్తులు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. ఏమంటున్నారు? రేపు ఉదయం 6 గంటల వరకు అవకాశం లేదు, లోన జనాలు ఎక్కువ ఉన్నారని చెప్తారండి. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము కాళ్ళు నడకలు వచ్చాం, కింద నుంచి కాళ్ళు నడకలు వచ్చాం. నడకలు వచ్చినప్పుడు అలాగే డైరెక్ట్ దర్శనానికి ఇవ్వాలా? మరి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి మరి రేపు ఉదయం వరకు ఉండండి అంటే రేపు ఉదయం వెళ్తే మేము ఎల్లుండి ఉదయానికి కానీ మాకు దర్శనం రాదు. 3 రోజులు ఇక్కడ వెయిటింగ్ చేయడం అంటే అవ్వదు కదండి. అది ఆలోచించాలి కదా. మీరు చెప్పండి, అంటే ఏ ఊరు నుంచి వచ్చారు? ఏమంటున్నారు అధికారులు? మేము కోలార్ నుంచి వచ్చిండాము. పొద్దున్నే 6 గంటలకి ఇడిచిండేది, ఈడ 6 గంటలే ఉండాము. వాళ్ళు చెప్తా ఉండేది రేపు 6 o'clock ఇడుస్తారంట. ఐటీ కంపెనీలో అంతా 2 days 3 days రజం హాలిడే ఇచ్చేది కదా. 6 o'clock ఇడిస్తే మేము ఎప్పుడో దర్శనం చేసేది. అందుకే చాలా బాధ అవుతుంది మాకు ఇప్పుడు. అంటే క్యూ లైన్కి సంబంధించి చాలా వరకు క్యూ లైన్లు ఖాళీగా ఉన్నప్పటికీ అనుమతించడం లేదంటారు. ఏమంటారు? చెప్తా ఉండారంటే అన్ని కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయిపోయింది, రేపు పొద్దున్నేమే మేము ఇడిచేది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. 30 కంపార్ట్మెంట్ అన్నీ ఫుల్ అయిపోయినంట. అందుకే వాళ్ళు రేపు పొద్దున్నే ఇడుస్తారంట అట్లా చెప్తా ఉండరు వాళ్ళు. ఏమన్నారండి? ఏమంటున్నారండి అధికారులు? టైం చెప్పటం లే వాళ్ళు, అసలు ఏం చెప్పటం టైం ఎప్పుడు పంపించే మాకు తెలియదు. తర్వాత దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోదురులే అంటారు. ఏం చేయాలి సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమంటున్నారు? మార్కాపురం నుంచి గుడికి వచ్చినాము. వాళ్ళని అడిగితే టైం చెప్పటం లే. ఎప్పుడు దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోదురు అన్నాడు. ఏం చేద్దాం? ఏమంటున్నారు సార్? ఏమంటారు మీరు? వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పడం లేదు సార్. టైం దర్శనం అయితే బంద్ చేసినారు, ఎప్పుడు వదులుతారో తెలియదు. వాళ్ళు వదిలినప్పుడు పంపిస్తామంటున్నారు అంతే. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా దానికి సంబంధించి ఎక్కడ క్యూ లైన్లోకి రావాలి, ఎలా రావాలి అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏమాత్రం సమాచారం అందించడం లేదు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కనీసం వాళ్ళకి ఎలా వెళ్ళాలి తెలియని పరిస్థితి, అయోమయ స్థితిలో ఇక్కడ ఉన్నామని చెప్పేసి భక్తులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ టీటీడీకి సంబంధించి క్యూ లైన్లు పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నప్పటికీ కానీ అనుమతించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలు